రాజాదిరాజుడా రాజా కుమారుడా ముగ్గురన్నదమ్ములట వీరాది వీరులట అలా స్వామి గారు రాజగంభీరంగా వీళ్ళు అంబొచ్చేత ఒక్కసారి ఊహించి చూడండి. కళ్ళు మూసుకొని పులి మీద ఉండగా అలా పులి నడుస్తుండగా స్వామి కూడా వయ్యారంగా ఊగుతూ ఆ విల్లంబు చేతులు పెట్టుకొని అలా పందల రాజ్యంలో అక్కడికి పెట్టేస్తున్నారట. ప్రహ్లాదుని వలె భక్తిగా ఉన్నవాళ్ళు శరణు చొచ్చుతున్నారు, రాక్షసులుగా ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారట. వెంటనే స్వామి గారు రాజ్యాగమనాయ నమః అడుగు పెట్టగానే తన తప్పును తెలుసుకున్నటువంటి రాజు భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి లోకరక్షక క్షమించయ్యా మమ్మల్ని, ఈ రాజ్యాన్ని పాదాల దగ్గర పెట్టేస్తున్నా, ఈ క్షణం నుంచి నువ్వు రాజ్యాన్ని ఏనుకో అంటే, లేదండి నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకయ్యా? నేను అవతారం యొక్క చాలా మంది అనుకుంటారు మహిషి అనే రాక్షసికి వచ్చిన లీలావతికి కన్యస్వాముడు రాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. కాదట, ఆయన బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను. నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడ పడుతుందో అక్కడ నాకు దేవాలయం నిర్మించండి, నేను అక్కడ ఉంటాను. సంవత్సరంలో ఒకరోజు మణికంఠుడుగా పందల రాజుగా మకర సంక్రాంతి రోజు నేను మీకు రాజుగా నాకు అలంకారం చేయండి, నేను వేసుకున్న ఆభరణాలని అని చెప్పగానే, మరి నువ్వు బ్రహ్మచర్యం ఎందుకుంటున్నావయ్యా అంటే అప్పుడు స్వామి గారు అంటున్నారట, అంబేరి గౌరీ మదమాశ్రయామి పత్తం పితృమామాతయంతాం వసంత లక్ష్మీమతి చింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధయే. హే రాజా, హే భక్తులారా, నా యొక్క తండ్రి అయినటువంటి శివుడు, ఆ శివుని యొక్క భార్య అయినటువంటి గంగా పార్వతి వీళ్ళందరూ కూడా నాకు తల్లి సమానులే. అదే సమయంలో మహావిష్ణువు అవతారంలో ఉండే మోహిని అవతారంలో ఉండే మోహిని నా యొక్క తల్లి. ఆ మహావిష్ణు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసంత లక్ష్మీమతి చింతయంతం, నేను ఏ వరుస పెట్టి పిలవాలి? నా తల్లి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అని తెలియడం కోసం నేను శ్రీచక్ర యోగపీఠం మీద ఆ చంద్రార్కం నేను ఆ సమాధానం తెలిసే వరకు బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను అంటున్నారట. వసంత లక్ష్మీ నచ్చిందే అంత మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఊర్లో సుమారుగా 30-40 ఏళ్ల క్రితం నుంచి శబరిమలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యప్ప అని పలికే ప్రతి ఒక్కరు ఒక్క మెట్టైనా ఎదిగారా పెరిగారా ఆలోచించుడండి. ఇంతింతై వటుడింతై దానింతై నభోవిధికి పైనంతై భూమండలానికి పైనంతై అన్నట్టుగా ఎదుగుతూనే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఫెయిల్ అయిన చరిత్ర లేదు అయ్యప్ప దీక్ష పెట్టుకోవాలి. ఆఫ్టర్ ఆల్ సైకిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మెర్సిడెస్ బెంజ్లో ఎదిగేంత స్థితికి అయ్యప్ప పెంచుతున్నాడు, కానీ తన భక్తుల్ని ఒక్కరిని కూడా కింద పడేసి తొక్కలేదు. ఈ జన్మకు ఒక యూత్ లో ఒక మంచి కదలిక తీసుకొచ్చే స్వామి ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేశారా మాల వేసుకోమని? ఎవరైనా పిచ్చోడ్డాక గడ్డం వేసుకున్నారా? ఇదే మహేష్ స్వామి వాళ్ళ అబ్బాయి పెళ్లి ఇంకొక కొన్ని ఏళ్ళ తర్వాత చేస్తాడేమో, చేసిన తర్వాత పిలిస్తే మనం ఇలా కింద కూర్చుంటామా? ఆయన వాళ్ళ భార్య వచ్చి, గురుగారు మా అబ్బాయి పెళ్లి ఉంది రండి పిలవాలి, టైం ఉంటే వస్తాం, ఒకవేళ వచ్చామంటే రాజ మర్యాదలు చేయాలి, వచ్చిన తర్వాత భోజనం అయిందా, సదుపాయాలు అయిందా, వాహనం అయిందా అని. కానీ అయ్యప్ప పూజ అని తెలియగానే ఎవరైనా ఇన్విటేషన్ పిలుస్తున్నామా? అలా వచ్చేస్తాం. అక్కడ భోజనం ఉందా లేదో తినేస్తాం. అక్కడ ఏమీ లేదా, ఆఖరికి ఒక కొబ్బరి చెప్పిన ఒక చిన్న మొక్కు దొరికినప్పుడు చేస్తాం. కానీ మహేష్ స్వామిని ఎవరైనా తప్పు పెట్టిపోతాం ఇప్పుడు. అదే అయ్యప్పలో ఉన్న గొప్పతనం, మైత్రీయ భావం. మీ పక్కన ఉన్న బ్రాహ్మణ, వైశ్యుడా, శద్రుడా, శూద్రుడా, ఇంకొకడా, రెడ్డియా, నాయుడా కాదు, పక్కన కూర్చున్నది ఎవరు? ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వకర్యామి స్వామి అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప. ఇలాగే ఆ 18వ పడి ముద్ర శబరిమలలో ఒక్కసారి ఊహించూడండి. శబరిమలకి వెళ్ళిన వాళ్ళందరూ ఒక
అలసిపోయి పడుకొని ఉంటాడు, ఒకడు ఎగుబడి తల మీద పెట్టుకొని ఉంటాడు, ఒకడు ఎట్లా ఉంటాడో తెలియదు. వాడి ఇంట్లో ఏసీ రూమ్లో పడుకునేవాడు శబరిమలకి ఎక్కడ పడితే దుమ్ము ధూళిగా పడుకొని ఉంటాడు. అవునా? ఎక్కడైనా ఎక్స్పెక్టేషన్ ఉందా అక్కడ? అలాంటి ఏ ఎక్స్పెక్టేషన్ లేని ఒక అద్భుతమైనటువంటి యాత్ర. వీడు కన్యస్వామిగా మాల వేసుకున్నారు. ఈరోజు ఈ మహేష్ స్వామి కన్యస్వామిగా మాల వేసుకుని పూజ చేస్తున్నారు. ఇది యోగం చూసారా? కన్యస్వామిగా ఉన్నప్పుడే ఇలాంటి సీనియర్ స్వాములతో పూజ చేసుకోవడం కూడా ఇది ఒక యోగమే. ఈ కన్యస్వామిగా మాల వేసుకున్న స్వామి ఇప్పుడు ఆయనకు వసతులన్నీ ఫ్లైట్ వగైరాన్ని ఉన్నాయి. ఒకప్పుడు పెద్ద పాదం ఎక్కాలి, గురుస్వామి గారు ఎలా చెప్తే ఎక్కాలి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది, ఏమైనా అడవిలో తప్పిపోకుండా ఉండడం కోసం. మీ ఊరికి ఏముంటుంది? వాసుదేవాన్ని కూడా పెట్టుకుని ఆ శబ్దం వాళ్ళందరూ ఆగిపోతారు. మా గురుగారు మాకు నేర్చింది శరణమయ్యభో అంటే రీసౌండ్ వస్తుంది. కూర్చోవాలి బాబు, కూర్చో. అలా ఒక్కొక్క ఊరు నుంచి ఒక గురుస్వామి